కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు రిజర్వేషన్ మాట ఇచ్చారు. మాట తప్పేటువంటి పరిస్థితి వచ్చిందా? ఈ పరిణామాలు ఎటువైపు దారితీయబోతున్నాయి? ఇప్పుడు బీసీలు మొత్తం ఖచ్చితంగా మా వాటా మాకు తేల్చాల్సిందే, 42% రిజర్వేషన్ రావాల్సిందే, హక్కుగా రావాలి, భిక్షంగా కాదు, చట్టపరంగా రావాలంటూ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు మొత్తం కూడా ఈరోజు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. ఎక్కడ తప్పిదం జరిగింది? ఎందుకు ప్రభుత్వం ఎంచుకున్న దారిలో రాళ్ళు ఉన్నాయి, లీగల్గా ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ బేరీజ్ వేసుకోకుండానే ముందుకెళ్ళిందా? మాట్లాడదాం. మనతో పాటు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు అందుబాటులోకి వచ్చారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. లక్ష్మీనారాయణ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. జీవో నెంబర్ 9 విఫలమవుతుందని చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడారు. మేధావర్గం కూడా మాట్లాడింది. ఇది అంత స్ట్రాంగ్గా లేదు, ఇది వీక్గా ఉంది ఈ జీవో, దీంతో వెళ్తే రాదు, చట్టంగా రావాలి బీసీలకు రిజర్వేషన్లు. బట్ ప్రభుత్వం వెళ్ళింది, కోర్టు కూడా కొన్ని ప్రశ్నలు వేసింది. ఇది చట్టంగా మారిందా? గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. సో 285A సవరణ జరగకుండానే ముందుకు ఎందుకు వెళ్ళారు? ఈ అన్ని ప్రశ్నలు కోర్టు అడిగింది. బట్ ఫైనల్గా మేధావర్గం ఏం ఆలోచించిందో అదే జరిగింది. సో ఎక్కడ మిస్టేక్ జరిగింది ప్రభుత్వం ఎంచుకున్నటువంటి మార్గంలో? ఎక్కడ ఈ పల్లేరుగాయలగా? ఎందుకంటే మీరు రాజ్యాంగం చూస్తే 73, 74వ సవరణలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించవచ్చు అని అందులో ఉంచింది. అవును. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలకైతే కంపల్సరీగా రిజర్వేషన్ ఉండాలి. తర్వాత మహిళలకు సుమారుగా 1/3 రిజర్వేషన్లు హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. అంటే మీరు ఇచ్చిన సీట్లో కనీసం 33% మహిళలకు ఇవ్వాలి అని. తర్వాత బీసీలకు కావాలంటే కూడా మీరు రిజర్వేషన్ కల్పించవచ్చు అని ఉంది. సో దాని తర్వాత ఏమైందంటే ఎప్పుడైనా మొత్తం రిజర్వేషన్లు 50% కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఇది ఒక రిస్ట్రిక్షన్. ఎందుకంటే మండల్ కమిషన్ వచ్చినప్పుడు ఇందిరా సాహ్ని వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, మీరు రిజర్వేషన్లు ఇచ్చుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు అన్నవి 50%కి మించి ఉండకూడదు అన్నది వాళ్ళు స్పష్టంగా చేశారు. తర్వాత మీరు చూసుకుంటే ఈ 92లో ఈ 73, 74 సవరణలు వచ్చాయి. ఆ తర్వాత 1994లో సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. బై నేమ్ కె కృష్ణమూర్తి అని ఒక ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఆయన అనడం ఏంటంటే బీసీ రిజర్వేషన్లు అన్నవి రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి వాళ్ళు అక్కడ రిట్ పిటిషన్ వేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, దాని రిజల్ట్ వచ్చి 2010వ సంవత్సరంలో వచ్చింది. 2010వ సంవత్సరంలో ఐ థింక్ మే నెలలో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అందులో సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే బీసీ రిజర్వేషన్లు అన్నది రాజ్యాంగ విరుద్ధం కాదు, బీసీ రిజర్వేషన్లు మీరు ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ మొత్తం స్టడీ చేసి ఆ తర్వాత ఏ ఏ ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు ఉండాలి అన్నది మీరు నిర్ణయించాలి. ఇప్పుడు ఏమైపోతుందంటే చాలా చోట్ల మొత్తం రాష్ట్రానికంతా ఇంత శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి దానికి ఈ జడ్జిమెంట్కి దెర్ ఈస్ అ డిఫరెన్స్. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మొత్తం లోకల్ బాడీస్ కాన్స్టిట్యుయెన్సీస్ తర్వాత అవి స్టడీ చేసి ఏ ప్రాంతంలో ఎంత శాతం బీసీ రిజర్వేషన్లు కావాలి అన్నది మీరు నిర్ణయించండి. అంటే ఒక్కొక్క జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత వాళ్ళు అన్నది ఏంటంటే ఎట్టి పరిస్థితులలోనూ మొత్తం రిజర్వేషన్లు కలిసి 50%ని మించకూడదు. ఇప్పుడు మీరు యాక్చువల్గా తెలంగాణలో తీసుకుంటే బీసీకి ఆల్రెడీ 24% రిజర్వేషన్ ఇచ్చి ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీలకు 15, కాబట్టి మొత్తం 39. ఆ తర్వాత ఎస్టీకి ఐ థింక్ 10.5 అనుకుంటాను. ఈ మూడింటిని కలిపితే 49.5 అవుతుంది. అదే ఇప్పుడు గనక 42% మీరు గనక కన్సిడరేషన్లో తీసుకుంటే టోటల్ రిజర్వేషన్లు 64% అవుతాయి. 67 అవుతుంది. కాబట్టి 67 అన్నది 50% కన్నా ఎక్కువ అయింది. కాబట్టి కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ప్రకారము ఆ జీవో కానీ ఈవెన్ ఒకవేళ చట్టం వచ్చినా కూడా ఆ చట్టానికి కూడా కోర్టు బ్రేక్ వేసేది. ఎందుకంటే మీరు మహారాష్ట్రలో తీసుకుంటే ఇదే విధంగా వారికి టోటల్ రిజర్వేషన్లు మోర్ దాన్ 50% చేసి అక్కడ ఎన్నికలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత 2021 జై కిషన్ గౌలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో 2021లో సుప్రీంకోర్టు ఆ ఎన్నికలనే కొట్టివేసింది. కాబట్టి ఇటువంటి ఉదాహరణలు మనకు ఉన్నాయి. అందువల్ల 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వలేము అన్న ప్రాతిపదిక ఏదైతే ఉందో ఆ ప్రాతిపదిక ఫైనల్ గా
సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టులో ఉన్న ఈ రిస్ట్రిక్షన్ తీసివేసిన తర్వాతనే 50% కన్నా ఎక్కువ బట్ సార్ వెళ్ళగలరు. ఇందులో ఇంకొక పాయింట్, ఇందాక మీరు అన్నారు ఆ, డెడికేషన్ కమిషన్ ఉండాలి అని చెప్పేసి. రాష్ట్ర అవును. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కూడా ఎస్ భూసాని వెంకటేశ్వర్లు కమిషన్ ఉంది, డెడికేషన్ కమిషన్ సిఫార్సుల మేరకే మేము ముందుకెళ్తున్నాం, రిజర్వేషన్లు కేటాయించాం అని చెప్పేసి. అండ్ ఇందాక మీరు మహారాష్ట్ర ఉదాహరణ కూడా తీసుకొచ్చారు. మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరిగి అక్కడ ఎన్నికలు మళ్ళీ కొట్టివేయబడ్డాయి, రద్దయిపోయినాయి. బట్ అక్కడ కూడా అవును. బాందియా కమిషన్ ఉంది. ఆ కమిషన్ ఉన్న తర్వాత కూడా ఎన్నికలు జరిపిన తర్వాత కొట్టేసినటువంటి సందర్భం. సో ఎందుకు అక్కడ ఏం ప్రూవ్ చేయలేకపోయారు? ఇక్కడ అదృష్టం ఏంటంటే అంత 50% దూరం పోలేదు తెలంగాణలో, తమిళనాడు తరహాలో ఇక్కడ ఆగిపోయాయి. ఏదైనా 50%, ఎస్. 50% మాక్సిమం లిమిట్ అన్నది ఎక్కడ ఏ రాష్ట్రమైనా కూడా అక్కడ ఆగిపోతుంది. అంటే వాళ్ళు అక్కడ చేశారు, ఆ తర్వాత ఎన్నికలే క్యాన్సిల్ అయ్యాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి చట్టం చేశారు. ఈవెన్ చట్టం చేసినా కూడా చట్టం కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కోర్టులు కొట్టేసేవి. అవును. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో తీసుకున్నా కూడా మరాఠా రిజర్వేషన్లు 12% ఇస్తామని వాడు చెప్పారు. కానీ అవును. ఫైనల్ గా సుప్రీం కోర్టుకు వెళ్ళిన తర్వాత అది 50% మించింది కాబట్టి కొట్టేశారు. తర్వాత ఏంటంటే చాలా మంది ఏమన్నారంటే ఇది షెడ్యూల్ 9 లో పెట్టి ఉండాల్సింది అని అన్నారు. షెడ్యూల్ 9 అని మనకు అవును. రాజ్యాంగంలో అవును. ఉంటుంది. ఇంతకు ముందు ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తమిళనాడు తీసుకుంటే తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నాయి. అవును. అప్పుడు ఏంటంటే అది ఇందిరా సహాని జడ్జిమెంట్ కన్నా ముందు చేసిన వాళ్ళ నిర్ణయం. తర్వాత దాన్ని షెడ్యూల్ 9 లో పెట్టారు. షెడ్యూల్ 9 ఏంటంటే షెడ్యూల్ 9 లో పొందుపరచబడిన చట్టాలు కానీ విషయాలు కానీ కోర్టు పరిగణలోకి రావు అని చెప్పారు. కానీ మీరు చూసుకుంటే కోహిలో జడ్జిమెంట్ అని ఒకటి ఉంది. కోహిలో జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే ఒక విషయం కానీ ఒక చట్టం కానీ మీరు షెడ్యూల్ 9 లో వేసినా కూడా అది రాజ్యాంగ విరుద్ధం అయితే దాని మీద కోర్టులకు నిర్ణయం తీసుకునే హక్కు ఉంది అని చెప్పేసి హైకోర్టుకి సుప్రీంకోర్టు అని కోహిలో జడ్జిమెంట్ లో ఐ థింక్ 2005 అనుకుంటాను స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ రోజు మీరు షెడ్యూల్ 9 లో వేసిన ఏది ఏమైనా లక్ష్మణ రేఖ ఏంటంటే 50%. బట్ దీంట్లో ఇంకొక కాబట్టి పాయింట్, అభిషేక్ మను సింఘ్వి వాదనలు, దేశంలో 50% క్యాప్ అనేది దాటిపోయింది, 60% రిజర్వేషన్లు నడుస్తున్నాయి. దానికి ఎగ్జాంపుల్ గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా తీసుకొస్తున్నారు. సో మనకు తెలిసి భారతదేశం సామాజికంగా వెనకబడ్డది, సామాజికంగా ఉన్నటువంటి రిజర్వేషన్లే, ఆర్థిక వెనకబాటుకు సంబంధించి రిజర్వేషన్ లేవు. బట్ మను సింఘ్వి వాదనలు ఆల్రెడీ 60% రిజర్వేషన్లు ఉన్నాక సుప్రీంకోర్టు క్యాప్ అనేది ఎత్తేసినట్టే. సో ఇప్పుడు ఈ రిజర్వేషన్ తెలంగాణలో 42 ఇవ్వడానికి ఏమిటి అడ్డంకి అన్నది ఆయన వాదించినటువంటి వాదన. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈడబ్ల్యూఎస్ లో ఒక చోట 100 వేకెన్సీలు ఉన్నాయనుకుందాం. కానీ ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ వేకెన్సీలను 110 చేశారు. 110 చేసి అక్కడ ఈ 10% చేయడం వల్ల మళ్ళా ఏమైందంటే అది 50లోకే ఉంది. అంటే వేకెన్సీలు పెంచారు అక్కడ. ఉన్న వేకెన్సీల్లో ఒక 10% రిజర్వేషన్ కాదు, అందులో వేకెన్సీలు పెంచి ఈ 10% వల్ల 50% కన్నా ఎక్కువ కాకుండా వేకెన్సీలను పెంచి వాళ్ళు దాన్ని కాంపెన్సేట్ చేశారనమాట. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. బట్ సార్ తమిళనాడు సక్సెస్ అయింది, మిగతా రాష్ట్రాలు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాయి అన్నది ప్రశ్న. అండ్ ఇందాక మీరు ఇంద్రసాని కేసు కూడా మాట్లాడారు. ఇంద్రసాని కేసు విషయానికి వస్తే లోకల్ బాడీస్కి ఎంతవరకు అది వర్తిస్తుంది? ఎందుకంటే అది విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఇంద్రసాని కేసులో జరిగినటువంటి వాదనలు, అప్పుడు జరిగినటువంటి చర్చ. బట్ నాట్ ఫర్ ద లోకల్ బాడీస్ కదా, అది ఇక్కడ ఎట్లా వర్తిస్తుంది అనుకోవచ్చు? ఇంద్రసాని కేసు మీరు చూసుకుంటే అందులో బేసిక్ గా ఆర్టికల్ 15(4), 16(4) గురించి అందులో మాట్లాడడం జరిగింది. 15(4) ఏంటంటే సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ కాస్ట్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి విద్యలో రిజర్వేషన్ కల్పించవచ్చు అన్నది 15(4). ఆ తర్వాత 16(4) ఏంటంటే ఉద్యోగాల్లో ఇఫ్ అడిక్వేట్లీ నాట్ రిప్రజెంటెడ్ అన్నప్పుడు మీకు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించవచ్చు అని ఇందిరా సహానిలో చెప్పడం జరిగింది. కానీ కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2010లో వచ్చిన దాంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్ 15(4), 16(4) తర్వాత లోకల్ బాడీస్ లో మీరు రిజర్వేషన్లు కల్పించడం అన్నది డిఫరెంట్ ఫుటింగ్ లో జరగాలి. అందుకనే ఈ